నమస్తే, వెల్కమ్ టు ఆవాజ్ తెలంగాణ. రాజకీయ రచ్చలు, వ్యక్తిగత విమర్శల నడుమ ప్రజా సమస్యలు కనుమరుగవుతున్నాయి. ఛానళ్ల రేటింగులు, రాజకీయాల మాయాజాలంలో ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండా పోయింది. దూషణే నయా పోషణగా మారిన సోషల్ మీడియా యుగంలో ప్రజా సమస్యలకు దిక్కేది. విధానాలపై చర్చ కాకుండా వ్యక్తిగత విమర్శలకు కొందరు దిగడం, దాన్ని పట్టుకుని ప్రభుత్వాలు కేసులు నమోదు చేయడం, జైల్లో వేయడం చూస్తుంటే మరి తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోవాలి? తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? అందుకే రాజ్ న్యూస్ గా మేము ఆవాజ్ తెలంగాణ అనే వినూత్న కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రజా గొంతుకగా తెలంగాణను వేధిస్తున్న సమస్యలను, ఉద్యమ ఆంక్షలను ఎలుగెత్తి చాటేందుకు ఆవాజ్ తెలంగాణగా మీ ముందుకొచ్చాం. ఆవాజ్ తెలంగాణలో రోజుకో ప్రజా సమస్యపై చర్చించి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తే ప్రయత్నం చేస్తాం. ఇక ఫోర్త్ ఎస్టేట్ ద్వారా ప్రజాస్వామ్యానికి కాపలా కాద్దాం రండి. ఇక నవ తెలంగాణ నిర్మాణంలో మీరు పాల్పంచుకోండి. ఇక మీ తరపున రాజ్ న్యూస్ గొంతును వినిపిస్తోంది. సమస్యల వెనుకున్న విభిన్న కోణాలను, సమస్యల లోతుపాతులను, పరిష్కార మార్గాలను సూచించే ప్రయత్నమే మా ఆవాజ్ తెలంగాణ. వెల్కమ్ టు ఆవాజ్ తెలంగాణ. పగలు లేదు, రాత్రి లేదు, కష్టాన్నే నమ్ముకున్నారు. మండుటెండల్లో చెమట చుక్కల్ని చిందిస్తున్నారు. కంటికి రెప్పల పుడమి తల్లిని కాపాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నారు. ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యమే. విదేశీ విత్తు పెను విపత్తు కలిగిస్తోంది. బంగారు భూమిలో విషం చిమ్ముతోంది. నాసిరకం విత్తనాలు నట్టేటా ముంచుతున్నాయి. దేశానికి తిండి పెట్టే అన్నదాత జీవితం దినదిన గండంగా మారుతోంది. తెలంగాణలో గోస వర్ణనాతీతం. ఆ కష్టజీవుల్ని పట్టించుకున్న పాలకుడే కనిపించడం లేదు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో రైతు కష్టాలపై ఇవాల్టి ఆవాజ్ తెలంగాణ. ప్రకృతి సహకరించదు, ప్రభుత్వం పట్టించుకోదు. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయదు, ధాన్యం కొనుగోలు చేయదు, నకిలీ విత్తనాలను గుర్తించదు. తెలంగాణలో పరిస్థితి. ఇక వీటన్నిటిపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి ఏమో ముసలి కన్నీరు కారుస్తున్నారు. రైతు కోసమంటూ ధర్నాలతో ఓట్ల రాజకీయానికి పాల్పడుతున్నారు. రోజు రోజుకు పెరిగే రుణ భారాలతో చితికిపోతున్న రైతన్నకు కొత్త కష్టం వచ్చి పడింది. ఇంతకీ కనీస సౌకర్యాలను కల్పించడంలో పాలకులు ఎందుకు విఫలమవుతున్నారు? రైతులను రాజును చేయాలనే ఉద్దేశం ప్రభుత్వాలకు లేదా? ధాన్యం కొనుగోలు చేయడం అంత కష్టమా? రైతు పేరుతో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? పంటకు గిట్టుబాటు ధర రాదు, నకిలీ విత్తనాల సమస్య తీరదు, దళారుల పీడ వదలదు, భూసార పరీక్షలు జరగవు, సబ్సిడీ విత్తనాలు ఇవ్వరు, క్రాప్ హాలిడే ప్రకటించరు, సాగు చేసుకోవడానికి నీరు అందదు. అందుకే ఆకలి బాధలు తీర్చండంటూ రైతులు ఆందోళన బాట పడుతున్నారు. పాలకులు దిగి వచ్చేలా నిరసనలు చేస్తున్నారు. తెలంగాణలో రైతన్నల గుండె మండుతోంది. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక అన్నదాత కన్నీరు పెడుతున్నాడు. నమ్ముకున్న సాగును వదలలేక రోజు రోజుకు ఆర్థికంగా కుదేలవుతున్నారు. మరోవైపు రైతుకు అండగా ఉండాల్సిన పాలకులే రాజకీయం చేస్తున్నారు. రైతుల పేరిట ధర్నాలంటూ డ్రామాలు చేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది. రైతు రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకునే గులాబీ లీడర్ల తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. ధాన్యాన్ని కొనేందుకు నానా కొర్రీలు పెడుతోంది కేసీఆర్ సర్కార్. కేంద్రమే వడ్లు కొనడం లేదంటూ బద్నాం మోపుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ వడ్ల రాజకీయం చేరుకుంది. రైతన్నపై కక్షగట్టిన గులాబీ దళపతి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఐకేపీ సెంటర్లలో కొబ్బరికాయలు కొట్టినా ఇప్పటికీ తెరుచుకోని పరిస్థితి నెలకొంది. అలాగే వివిధ ప్రాంతాల్లో కొనుగోలు సెంటర్లే ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే కోతలు 60% పూర్తయ్యాయి. అయినా ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ బెట్టు వీడడం లేదు. గతంలో ఆర్టీసీ కార్మికులతో చెలగాటమాడినట్లే ఇప్పుడు రైతులతో చెలగాటమాడుతున్నారన్న సందేహం కలుగుతోంది. రైతును అడ్డం పెట్టుకుని ఓట్ల రాజకీయం చేసేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. కేంద్రమే ధాన్యం కొనడం లేదంటూ ధర్నా చౌక్ సాక్షిగా ఆందోళన చేపట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా తామేం చేస్తున్నామో ప్రజలకు చెప్పలేకపోయారు. నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒకటే మాట సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా, మీరు వడ్లు కొంటరా కొనరా? కొనము అని చెప్తే చెప్పండి, మేము రైతులకు చెప్తాం, వేరే పంటలు ఏమని చెప్తాం, పండిన కాడికే బతుకుతాం. కానీ పండించి ఆగం కావద్దని చెప్పి అడిగితే ఇయాలటికి ఉలుకు లేదు, పలుకు లేదు. 50 రోజులు గడిచిపోతుంది. మరోవైపు రైతుకు అండగా ఉన్న ప్రతిపక్షాల నేతలను టార్గెట్ చేస్తున్నారు. అన్నదాతల్ని పరామర్శించినోళ్లపై తన ప్రైవేట్ సైన్యంతో దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రైతులు తెలంగాణ ప్రజలు కాదా?
వీళ్ళు ఇబ్బంది పడుతుంది వాస్తవం కదా, నువ్వు కొనకపోవడం వాస్తవం కదా, రైతులు ఆత్మహత్య చేసుకుంటుంది వాస్తవం కదా, నువ్వు నిర్లక్ష్యం చేస్తుంది వాస్తవం కదా. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నా, కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన వెంటనే ప్రారంభించండి. నిజానికి తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానమే లేదు. ప్రత్యామ్నాయ పంటలపై కేసీఆర్ ప్రభుత్వానికి స్పష్టతే లేదు. పైగా రైతుల్ని అయోమయంలోకి నెడుతున్నారు గులాబీ లీడర్లు. వరి వేస్తే ఊరేనంటూ ప్రకటనలతో ఆందోళన కలిగించారు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఉప్పుడు బియ్యం కొనేది లేదని స్పష్టం చేసింది. అలాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా తాము ఉప్పుడు బియ్యం ఇవ్వమని ఢిల్లీ పెద్దలకు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. అలాగే 2016లోనే సబ్సిడీ బియ్యం పంపిణీపై ఆడిట్ రిపోర్ట్ కోరింది. ఇప్పటికీ ఆ ఆడిట్ రిపోర్ట్ సమర్పించలేదు టీ సర్కార్. సుమారు 400 కోట్ల కేంద్ర నిధులు వదులుకునేందుకు సైతం అంగీకరించింది. కానీ బియ్యం లోగుట్టు బయట పెట్టేందుకు కేసీఆర్ ముందుకు రాలేదు. కేసీఆర్ మౌనం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తోంది. రైస్ మిల్లర్ల కోసమే గులాబీ బాస్ మౌనంగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా కేంద్రం ధాన్యాన్ని కొనడం లేదంటూ తన మీడియాతో వార్తలు రాయించి చివరకు ధాన్యాన్ని తామే కొనాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే ఒకే దెబ్బకు 2 పిట్టలు తగిలినట్లే. రాజకీయంగా బలపడుతున్న కమలానికి బ్రేకులు వేయొచ్చు. రైతులను తమ వైపు తిప్పుకోవచ్చని గులాబీ బాస్ భావిస్తున్నారు. కానీ గడీల కుట్రలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదు. దొర వ్యూహాలను తెలంగాణ ప్రజానికం ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉంది. పోరు జెండాతో రణం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దేశ జనాభాలో 54% మంది, మన తెలుగు రాష్ట్రాల్లో 60% మంది వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఎజెండాకు ఎప్పుడూ రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడు రైతు మిత్రులమని, రైతు బిడ్డలమని చెప్పుకున్నా రైతుల కోసం చేసింది శూన్యమే. వ్యవసాయ రంగంపై సరైన అవగాహన లేకుండా, రైతుల సమస్యలను వాస్తవిక దృష్టికోణంలో చూడకుండా ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడడం లేదు. పంట నష్టం, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు, గిట్టుబాటు కాని ఆదాయం, పెరిగిన ఉత్పత్తి ఖర్చు వంటి కారణాలతో తీసుకున్న అప్పును రైతులు తిరిగి చెల్లించలేకపోతున్నారు. ధాన్యం తరలించేందుకు లారీలు లేవు, ధాన్యం నింపేందుకు గోన్ సంచులు లేవు, ధాన్యం లెక్కగట్టేందుకు కాంటాలు లేవు. ధనిక తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితి ఇది. రైతు గోడు గులాబీ పాలకులకు పట్టడం లేదు. తెలంగాణలో రైతాంగ సమస్యలపై రాజ్ న్యూస్ దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో ఐకేపీ సెంటర్ల వద్ద రైతుల కష్టాలు వర్ణనాతీతం. అకాల వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా కొనుగోలు సెంటర్లలో కనీస వసతులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతు గోడు వినే నాదుడే కనిపించడం లేదు. చేతికి వచ్చిన పంట అమ్ముకోవాలంటే రైతులు అగ్ని పరీక్షలు పాస్ కావాల్సి వస్తోంది. ఐకేపీ సెంటర్ల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న సమయం. మరోవైపు కొనుగోళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణం. ఎన్నో కష్టాలు పడి ధాన్యం సేకరణ కేంద్రాలకు వస్తే అక్కడ కూడా తిప్పలు తప్పడం లేదు. కనీస సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. మార్కెట్ కొనుగోలు సెంటర్లలో కనీస వస్తువులు లేవు. ఉండకపోగా తినేందుకు తిండి కూడా దొరికే పరిస్థితులు లేవు. మరోవైపు ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. అధికారులైతే రైతు బాగోగులపై కనీసం స్పందించదు. ఈలోగా అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైపోతోంది. రోజుల తరబడి ఇలా క్యూ లైన్లలో ఉంటున్న లారీ లోడ్లలోనే ధాన్యానికి మొలకలు వస్తోంది. ధాన్యం సేకరణ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలంటున్నారు రైతు సంఘాల నేతలు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు తరుగు, తాలు, హమాలీ పేరు మీద కోతలు పెడుతున్నారు. దీంతో 6 గాలం పండించిన పంటలో కొంత భాగాన్ని రైతన్న కోల్పోవాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగ్గా ఉండి శరవేగంగా కొనుగోలు కార్యక్రమాలు సాగితే సగం పంట వర్షం పాలు కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. రైతు సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా గులాబీ సర్కార్ పట్టించుకోవడం లేదు. తేమ ఉందని, తాలు శాతం ఎక్కువగా ఉందని, రైస్ మిల్లర్లు కావాలని ధాన్యం కొనట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కింది స్థాయి సిబ్బంది, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులు కలిసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. దగ, నిలువెల్లా దగ, మోసం, తేనె పూసిన కత్తితో మోసం.
రైతు బంధు ఇస్తూనే రాబంధువులా మారిపోయారు గులాబీ పాలకులు. అన్నదాతకు అండగా ఉండాల్సిన లీడర్లే రైస్ మిల్లర్లకు దాసోహమైపోయారు. కాసుల కోసం కక్కుర్తిపడి కష్టజీవుల్ని నట్టేటా ముంచుతున్నారు. మరోవైపు ఆర్ధనాదాలు. కొద్ది రోజులుగా తెలంగాణలో కనిపిస్తున్న దృశ్యాలివి. అన్నదాతల కన్నీటి కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, రాసులు, ఆరబోసిన ధాన్యం కళ్ల ముందే తడిసి ముద్దై రైతులకు కడగళ్లు మిగులుస్తోంది. ఆరుగాలం పండించిన పంట కండ్ల ముందే నీళ్ల పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక రైతన్న అవస్థలు పడుతున్నారు. కొనుగోలు సెంటర్లకు వెళ్లి ధాన్యం అమ్ముదామంటే ఆ కష్టజీవులకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. లారీలు, తేమ కొలిచే మెషిన్లు లేక గోనె సంచులు దొరక్క కూడా కొనుగోలు ఆగిపోతుండడం కేసీఆర్ సర్కారు పనితీరుకు గీటు రాయిగా మారింది. తమది రైతు రాజ్యమంటూ గొప్పలు చెప్పుకునే గులాబీ లీడర్లకు రైతు గోస పట్టడం లేదు. అనేక చోట్ల కల్లాల్లోనే వడ్లు పోసుకొని పరదాలకు కిరాయిలు కట్టుకుంటున్నారు రైతులు. తమ పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6,663 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,32,00,000 టన్నుల ధాన్యాన్ని సేకరించాలని సివిల్ సప్లై శాఖ నిర్ణయించింది. ఈ తతంగమంతా 45 రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకుంది. కానీ ఇప్పటి వరకు సగం కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాన్స్పోర్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లారీలను పంపడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇక వచ్చిన లారీ లోడ్లను మిల్లర్లు అన్లోడ్ చేసుకోవట్లేదు. కొన్న ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల నుంచి లిఫ్ట్ చేయకపోవడంతో ఎక్కడికక్కడ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇక ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో దోపిడీ కొనసాగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏవీ లేవు. తరుగు పేరు మీద మిల్లర్లు ఇబ్బంది పెడితే మిల్లర్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించి వదిలేసిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం చక్కదిద్దేందుకు బాధ్యత తీసుకోవడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ సాగుతోంది. రైస్ మిల్లర్ల కనుసన్నల్లోనే అధికార యంత్రాంగం నడుస్తోంది. దీంతో రైస్ మిల్లర్లు రెచ్చిపోతున్నారు. తూకం వేయగానే వెంటనే రైతులకు ట్రాక్ సెట్ ఇవ్వడం లేదు. ఇక తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో, లారీలను సమకూర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రకృతి పగబట్టింది, కాలం కాటేసింది. ప్రైవేట్ వడ్డీలు నడ్డి విరుస్తున్నాయి. అప్పుల కుంపట్లు అగ్గిరాజేస్తున్నాయి. కాళ్ళ కింద భూమి రోజు రోజుకు కదిలిపోతుంది. అందుకే అవమానంతో అన్నదాతల గుండెలు ఆగిపోతున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతు కష్టాలు వర్ణనాతీతం. సమస్యల సుడిగుండంలో భూమిపుత్రులు కొట్టుకుపోతున్నారు. అప్పుల కుప్పలతో అన్నదాతల గుండెలు కుబేలంటున్నాయి. కేసీఆర్ పాలనలో ఆగని రైతు ఆత్మహత్యలు. 2020లో 471 మంది రైతుల ఆత్మహత్య. 2020లో 47 మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్న వారిలో 123 మంది కౌలు రైతులు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. దిగుబడి సరిగ్గా రాక, పండిన పంటకు రేటు లేక, పెట్టుబడి సాయం అందక కౌలు రైతులు ప్రాణాలు వదులుతున్నారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను ప్రభుత్వం అన్నదాతలుగా గుర్తించకపోవడం, ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడంతో వారు మరింతగా ఆపతిలో చిక్కుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన సిద్దిపేట రైతుల ఆత్మహత్యలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు రాయితీలు ఇవ్వకపోవడం వల్ల పంట నష్టానికి గురైనప్పుడు తీసుకున్న అప్పు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక చివరకు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏటా 600 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. రైతు బంధు, రైతు బీమా మినహా మిగిలిన వ్యవసాయ పథకాలన్నీ కొద్ది హెచ్చుతగ్గులతో గత ప్రభుత్వాల కాలంలో అమలు చేసినవే. రాష్ట్రంలో కౌలు రైతుల హక్కులు శతాబ్దాల నుంచి కొనసాగుతుండగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వాటిని హరించివేసింది. వారికి ఎలాంటి రికార్డు లేకుండా చేయడంతో
ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. 4 సంవత్సరాలుగా రైతులకు పంట రుణాలు అందడం లేదు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించిన 16,163 కోట్లను 4 సంవత్సరాల పాటు విడతలుగా చెల్లించడంతో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. 2018లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 24,000 కోట్ల రుణమాఫీ ప్రకటించడంతో అదే విధానం కొనసాగింది. 25,000 లోపు రుణాలున్న వారిని 5.85 లక్షల మంది మాత్రమే ఒకేసారి రుణమాఫీ పొందారు. మిగిలిన రైతులు 3 సంవత్సరాల తర్వాతే రుణ విముక్తులవుతారు. అందువల్ల రాష్ట్రంలో రైతులు 20,000 కోట్లకు పైగా అధిక వడ్డీలకు ప్రైవేట్ రుణాలు తీసుకుని వ్యవసాయం కొనసాగిస్తున్నారు. బ్యాంకు రుణాలు అందకపోవడం వలన పంటల బీమాల పథకం వారికి వర్తించడం లేదు. రుణాలు తీసుకుని వారి నుంచి ప్రీమియం వసూలు చేసే వ్యవస్థ లేదు. దీనికి తోడు రైతును నష్టపరచడానికి ప్రకృతి వైపరీత్యాలు వెన్నంటే ఉంటున్నాయి. భూమి హక్కుల కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా రైతుల్లో 12 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు. 11 లక్షల మంది సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పండిన పంటలో అధిక భాగం పేద రైతులే లంచాలుగా చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, విత్తన సబ్సిడీ, మైక్రో ఇరిగేషన్, ట్రాక్టర్లు, ఫామ్ హౌస్, దీర్ఘకాలిక పథకాలపై రాయితీలు పేద రైతులకు అందుబాటులో లేవు. వీటిపై విచారణ చేస్తే పేద రైతుల పేరుతో పెద్దలు కాజేసిన జాబితా బయటకు వస్తోంది. వాస్తవ సాగుదారులు పిట్టల్లా రాలిపోతున్నా, ఉరితాళ్లకు వేలాడుతున్నా మనసు లేని పాలకులు కనికరం చూపడం లేదు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం లేదు. రైతులను ఆదుకోవాలంటే పాలకులేం చేయాలి? పథకాలు అమలు చేస్తే సరిపోతుందా? ఖచ్చితంగా కానే కాదు. వ్యవసాయాన్ని వృద్ధి చేయడానికి అడుగులు కూడా పడాలి. ఓ పక్క రైతు సమస్యలను పరిష్కరిస్తూనే మరో పక్క వ్యవసాయాన్ని ఒడిసి పట్టాలి. ఆధునిక పద్ధతుల్లో అగ్రికల్చర్కు పెద్దపీట వేయాలి. అప్పుడే మనం అగ్రగామిగా ఉంటాం. ఇవేమీ పాలకుల చిత్తశుద్ధితో చేయనంత కాలం రైతుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. కష్టజీవుల కన్నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు వ్యవసాయ విషయంలో దీర్ఘకాల ప్రయోజనాలతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు సమస్యలను తీరుస్తూనే వ్యవసాయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. తాత్కాలికంగా ఉపశమనం కలిగించే పథకాలతో పాటు ఆధునిక సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయ ఉత్పత్తులను రెట్టింపు చేయడానికి ప్రయత్నించాలి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారికి పశు పోషణ, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం వంటి రంగాలలో కూడా శిక్షణ ఇచ్చి అనుబంధ పరిశ్రమలు ప్రోత్సహించాలి. తైవాన్, మలేషియా వంటి దేశాలలో ఉపయోగించే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అధిక దిగుబడిని సాధించవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. సాంప్రదాయక వ్యవసాయ విధానం నుంచి ఆధునిక వ్యవసాయ విధానానికి రైతులను మార్చడానికి ప్రభుత్వ పరంగా తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా, ఇతర దేశాల వ్యవసాయాన్ని పరిశీలిస్తే ఆయా దేశాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే ఉత్పత్తులలో అధిక శాతం దిగుబడి సాధిస్తున్నారు. బిందు సేద్యాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించాలి. నిజానికి వ్యవసాయ రంగాన్ని పట్టిపీడుస్తున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఇప్పటి వరకు విఫలమయ్యాయనే చెప్పవచ్చు. వ్యవసాయ రంగం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కంపెనీలు, దళారీల చేతి కింద నలిగిపోతోంది. ఇక సాగునీరు విషయంలో ప్రభుత్వాల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట పండించడానికే అనేక కష్టాలు పడే రైతన్న పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాడు. రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ గద్దెనెక్కారు. కానీ రైతుల రుణమాఫీ మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని దాటుకుని వెళ్తున్న రైతులకు రుణమాఫీ వందల్లోనే తప్ప వేలల్లో అందిన సందర్భాలు లేవు. కేసీఆర్ ప్రభుత్వం విధించే నిబంధనలు, నియమాలు అలా ఉంటున్నాయి. అందుకే తెలంగాణలో రైతు ఉద్యమాలు ఆగడం లేదు, కొనసాగుతూనే ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకే అన్నం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు పోరాట బాట పట్టిస్తున్నాయి. ఏదో ఒక రూపంలో తమ బాధను, ఆవేదనను అన్నదాతలు వ్యక్తీకరిస్తూనే ఉన్నారు. మాకు నాగళ్లతో దుక్కి దున్నడమే కాదు, జెండా పట్టి కదం తొక్కడం తెలుసు అంటున్నారు. తెలంగాణలో ఇంకొంచెం ముందుకు వెళ్లి మీ పాలన మాకొద్దంటూ గులాబీ పాలకులు మొహం మీదే తలుపులేసి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు పిడికెడు మెతుకుల కోసం పిడికిళ్లు బిగిస్తున్నారు. తెలంగాణ రోడ్ల మీద గలమెత్తుతున్నారు. మార్కెట్ యార్డ్లో గర్జిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రైతన్న చేసిన ధర్నాలు, రాస్తారోకోలు లెక్కలేనన్నున్నాయి.
అయినా సరే వారి ఆర్తనాదాలు, వారి ఆక్రందనలు గులాబీ దళపతి గుండెను తాకడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర కావాలి, ఆరుగాలం పడ్డ శ్రమకు ఫలితం కావాలి, మంచి విత్తనాలు ఇవ్వాలి, మెరుగైన సదుపాయాలు కల్పించాలి. రైతన్నులు కోరుకునేది ఇదే. వ్యవసాయం చేసుకునేందుకు కొంచెం ఆశ్రయిస్తే చాలు, రైతు ఇంట సిరులు కురుస్తాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి పెడుతుందని ఆశిద్దాం. రైట్, ఇది ఇవాల్టి ఆవాజ్ తెలంగాణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్ తెలుగు.